జాగ్రత్తగా వినండి. అమెరికా ఇరాన్ రిలేటెడ్ గా జరుగుతున్న సిచ్యువేషన్స్, పర్టికులర్ గా లాస్ట్ 24 అవర్స్, ఇంకా చెప్పాలంటే లాస్ట్ 12 అవర్స్ నుంచి జరుగుతున్న సిచ్యువేషన్స్ మంచిగా అయితే లేవు. స్టాక్ మార్కెట్ కనే కాదు, సామాన్యుడిపై కూడా అది భారం పెంచేలా ఉన్నాయి. ఎప్పుడైనా మీరు అమెరికాని, ఏ ఇతర కంట్రీ అయినా మేము కొట్టాం అమెరికాని, ఎస్ మేము వాళ్ళ మీద దాడి చేసాం, మేము మిసైల్స్ తో కొట్టాం వాళ్ళని బహిరంగంగా చెప్పుకునేలా ఎప్పుడైనా చూసారా? ఇరాన్ వాళ్ళు చెప్తున్నారు మా లైన్ క్రాస్ చేయాలనుకున్నారు, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్లాలనుకున్నారు, మేము కొట్టాం, యుఎస్ వెజల్స్ ని కొట్టాం, మిసైల్స్ తో కొట్టాం అనేలా ఇరాన్ వాళ్ళు చెప్తుంటే ట్రంప్ ఏం స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇన్ఫాక్ట్ ఒక ఇంటర్వ్యూలో తను మాట్లాడుతూ సీజ్ ఫైర్ ని ఉల్లంఘించింది ఇరాన్ అని చెప్పబోయి ఆగిపోయారనమాట. సో ఇరాన్ అయితే ఏదో ఒక దాడి అయితే యుఎస్ మీద చేసింది, కానీ యుఎస్ చెప్పుకోలేకపోతుంది అండ్ బహిరంగంగా మా మీద ఏ దాడి జరగలేదు, మమ్మల్ని ఎవరు కొట్టలేదని సేఫ్ గేమ్ ప్లే చేయాలని యుఎస్ వాళ్ళు చూస్తున్నారు. ఇది నిన్న అయిపోయిన అంశం, కానీ దాని తర్వాత వచ్చినవి మీరు చూస్తే యుఏఈకి సంబంధించిన ఫ్యూజైరా ఉందా, వెరీ ఇంపార్టెంట్ ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి అక్కడ డ్రోన్స్ తో అటాక్ చేశారు. ఎవరు? ఇరాన్ వాళ్ళు. వీళ్ళు ఏం ట్రై చేస్తున్నారంటే ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్ళిపోయేటివే కాకుండా మిగిలిన ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని హిట్ చేస్తే వాటిని కొంచెం భయపెడితే ట్రంప్ భయపడతారనేలా అనుకుంటూ యుఏఈ మీద దాడి చేశారండి. యుఏఈ వాళ్ళు ఓపెన్ గా చెప్పారు మా మీద దాడి జరిగింది, మేం తిరిగి కూడా దాడి చేస్తాం ఇరాన్ మీద, మాకు ఫుల్ రైట్స్ ఉన్నాయి, మా ఆయిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేస్తున్నారనేలా యుఏఈ వాళ్ళు చెప్తే సౌత్ కొరియా వాళ్ళు మా ఎంటైర్ ఆయిల్ షిప్ కాలిపోయింది ఇరాన్ వాళ్ళు చేస్తున్న దాడిలో అనేలా బహిరంగంగా స్టేట్మెంట్ చేశారు. ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఇరాన్ యుఎస్ మధ్యలో జరుగుతున్నట్లుందా యుద్ధం? కాదు, ఇక్కడ ఒక ఇంపార్టెంట్ ప్లేయర్ ఆయిల్, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ క్లోజ్ అయితే కూడా ఇతర వాటి రిలేటెడ్ గా ఇంపాక్ట్ ఉంటుంది, బట్ ఆయిల్ మేజర్ కీ డ్రైవర్. సో చాలా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ జరిగాయి లాస్ట్ 12 అవర్స్. ఇన్ఫాక్ట్ లాస్ట్ 2 అవర్స్ లో కూడా ఇంపార్టెంట్ డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఆయిల్ 5% దగ్గరగా పెరిగింది, తర్వాత కూల్ ఆఫ్ అయింది. ఈ డేటా అంతటిని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు రీసెంట్ గా అప్డేట్ అవుతున్న డేటా అయితే క్లియర్ అవుతుంది దట్ ఈ వార్ ఇప్పట్లో ఎండ్ అయ్యేలా లేదని. ఇన్ఫాక్ట్ ఇరాన్ ఫారెన్ మినిస్టర్ కూడా వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ చేశారు. అందులో ఒక లైన్ చూడండి, ఇప్పుడు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో జరుగుతున్న కండిషన్స్ ని బట్టి చూస్తే పొలిటికల్ క్రైసిస్ కి మిలిటరీతో సొల్యూషన్ ఇవ్వలేరు అంటే అమెరికా వాళ్ళు వచ్చి మిలిటరీతో పొలిటికల్ గా జరుగుతున్న ఇష్యూస్ ని క్లియర్ చేయలేరు అనేలా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. ఇవి ట్రంప్ రిలేటెడ్ ఉన్న అప్డేట్స్ అండ్ మొత్తం జియో పొలిటికల్ గా నాట్ ఓన్లీ స్టాక్ మార్కెట్, ప్రెసెంట్ జరుగుతున్న ఇష్యూతో మనం దేనికి ప్రిపేర్డ్ గా ఉండాలన్నది కూడా ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో మాట్లాడుకుంటూ ఇవాళ మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న యాక్టివిటీని గ్లోబల్ గా అండ్ మన ఇండియా పరంగా ఉంటున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ ని, మార్కెట్ ఒక యాక్షన్ ని మాట్లాడుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, కాగ్నిజెంట్ వాళ్ళు 15,000 జాబ్స్ దగ్గరగా గ్లోబల్ గా తీస్తున్నారట, మెజారిటీగా ఇండియాలో తీస్తున్నారని వెరీ ఇంపార్టెంట్ అప్డేట్స్ కనిపిస్తున్న ఐటీ రిలేటెడ్ గా లేటెస్ట్ లే ఆఫ్స్ రిలేటెడ్ గా కాగ్నిజెంట్ చెప్తున్న డేటా ఇంక్లూడ్ చేసుకుంటూ ఇవాళ మన మార్కెట్ అనాలిసిస్ ని ఎండ్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సో ఇంట్రొడక్షన్ లో మాట్లాడుకుంది రిపీట్ వద్దు. ఫర్ ద గ్లాన్స్, ఇరాన్ వాళ్ళేమో మేము అమెరికాని కొట్టామంటున్నారు, అమెరికా వాళ్ళేమో మనల్ని కొట్టలేదు అంటున్నారా? దాని తర్వాత ట్రంప్ రిలేటెడ్ గా జరిగిన ఇంటర్వ్యూస్ కానీ, తను చేసిన పోస్టులు కానీ, తన సోషల్ మీడియా అకౌంట్ అయిన ట్రూత్ లో కూడా క్లియర్ గా ఇరాన్ రిలేటెడ్ గా ఉంటున్న సమ్ బోట్స్, చిన్న చిన్న బోట్స్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఏదైనా షిప్ వెళ్తుంటే వాటిని కాలుస్తున్న బోట్స్ ని హెలికాప్టర్స్ తో క్లియర్ చేసేస్తున్నారని, మొత్తం వాటిని పేల్చేస్తున్నారని, ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అనే పేరుతో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి వెళ్తున్న షిప్స్ ని వాళ్ళు పాస్ అయ్యేలా చేస్తారని ట్రంప్ చెప్పారు. కానీ దానికి ఇరాన్ వాళ్ళు ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కాదు, అది ఒక ప్రాజెక్ట్ డెడ్ లాక్, అక్కడి నుంచి ఒక్క షిప్ కూడా ముందుకు వెళ్ళలేదు. అమెరికా వాళ్ళు 2 షిప్పులతో వెళ్లాలనుకుంటే మేము హిట్ చేసాం మిసైల్స్ తో అనేలా ఇరాన్ వాళ్ళు చెప్తుంటే ఒక్క షిప్ కూడా బయటకు వెళ్ళలేదు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి అంటుంటే, కాదు మా 2 కార్గో షిప్లు బయటకు వచ్చాయి, అసలు వాటికి ఏం కాలేదు, వేరెవరినో హిట్ చేసుకున్నారేమో, మాకేం కాలేదు అనేలా యుఎస్ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ 2 కాంట్రాడిక్టింగ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి. మేము కొట్టామని ఇరాన్ వాళ్ళు అంటున్నారు, కొట్టలేదని అమెరికా వాళ్ళు అంటున్నారు. ఏ షిప్ బయటకు వెళ్ళలేదని ఇరాన్ వాళ్ళు అంటున్నారు, 2 షిప్లు బయటకు మేము తెచ్చుకున్నాం ధైర్యంగాని అమెరికా వాళ్ళు చెప్తున్నారు. ఈ మాటలు చెప్తూనే క్లియర్ గా యుఎస్ఏ సైడ్ నుంచి, ట్రంప్ సైడ్ నుంచి అసహనం కనిపిస్తుంది. మా మీద దాడి చేయాలని ప్రయత్నిస్తే, మా వెజల్స్ మీద, మా షిప్స్ మీద దాడి చేయాలని ప్రయత్నిస్తే ఎర్త్ పై నుంచి బ్లో ఆఫ్ చేసేస్తాను, మా మీద ఏ దాడి జరిగినా వాళ్ళు చెప్తుంటే ఇరాన్ వాళ్ళు, చెప్పాను కదా స్టార్టింగ్ లో, పొలిటికల్ క్రైసిస్ కి మిలిటరీ ఎప్పుడు సొల్యూషన్ కాదనేది కరెంట్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లో జరుగుతున్న ఇష్యూస్ ని బట్టి మనం అర్థం చేసుకోవాలని పాకిస్తాన్ ఒక గ్రేషియస్ ఎఫర్ట్, అంటే చాలా అద్భుతమైన ఎఫర్ట్ తోనే టాక్స్ ముందుకు వెళ్తుంటే అమెరికాని, యుఏఈని ఇల్ విషర్స్ అంటే ఇక్కడ వాళ్ళు ఇజ్రాయెల్ ని సంబోధిస్తూ మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ కారణంగా వాళ్ళు దారి తప్పి యుఎస్ కానీ యుఏఈ కానీ మాకు అగెనెస్ట్ గా వెళ్తున్నాయని, కానీ వాళ్ళు దాంట్లోంచి బయటికి రావాలని చెప్తూ ప్రాజెక్ట్ ఫ్రీడమ్ అంటే షిప్స్ ని స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి మేము తీసుకొస్తాం బయటకని యుఎస్ వాళ్ళు చెప్తున్నారా? అది ప్రాజెక్ట్ ఫ్రీడమ్ కాదు, ప్రాజెక్ట్ డెడ్ లాక్ అని పిలుస్తూ ఇప్పటికైనా అర్థం చేసుకోండి, మిలిటరీతో మమ్మల్ని ఏం చేయలేరు అనేలా ఇండైరెక్ట్ గా ఫారెన్ మినిస్టర్ ఇరాన్ కి సంబంధించి స్టేట్మెంట్స్ చేశారు. అండ్ ఇది ఇంపార్టెంట్ గా గమనించాలి, ఇన్ని రోజులు యుద్ధం చేస్తున్నారు, 2 నెలలు అయిపోయింది, మరి ఇంకెప్పుడు యుద్ధం ఆపుతారు, ఇంకెంత టైం పడుతుంది అని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ అడిగిన క్వశ్చన్ కి ఎందుకు నన్ను టైం అని అడుగుతారు, ఇంకో 2-3 వారాలు పట్టచ్చనేలా స్టేట్మెంట్ చేశారు. ఎక్కడ క్లియర్ టైం లేదు. సో దాంతో క్లారిటీతో మనం అర్థం చేసుకోవాలి, ఇరాన్ వాళ్ళు యుఎస్ వాళ్ళు బెండ్ చేద్దాం అనుకున్నంత ఈజీగా బెండ్ అవ్వట్లేదు.
ఇంకా చెప్పాలంటే యుఎస్ వాళ్ళు మేము సీజ్ ఫైర్ చేసాం, కొన్ని రోజులు మేము మీ మీద దాడి చేయమంటే మీరెవరు దాడి చేయడానికి, మేమే మీ మీద దాడి చేస్తామని, ఇలా మేము మిసైల్స్ చేసామని బహిరంగంగా ఒప్పుకుంటున్నారు. ఎక్కడైనా ఏదైనా దాడి చేసి అది మేము కాదు ఇంకెవరో చేశారని చెప్పుకుంటారు. అమెరికా అయితే అంత పెద్ద కంట్రీ ఎక్కడైనా నుంచి భారీగా అటాక్ చేస్తుందేమో అని. కానీ ఇరాన్ వాళ్ళు మేమే కొట్టాం అయితే ఏంటనే స్టేజ్ లో ఉన్నారు. బికాస్ ఇక్కడ చర్చల్లో న్యూక్లియర్ యాక్టివిటీ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ రెండింటిని ఇరాన్ వాళ్ళు వదలంటున్నారు. రెండింటిని వదిలేస్తేనే మేము ఈ యుద్ధం నుంచి వెనక్కి వెళ్తామని అమెరికా వాళ్ళు అంటున్నారు. మీరు వెళ్ళకపోతే ఏం పోయేది లేదు, ఒక్క షిప్ కూడా స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి మా పర్మిషన్ లేకుండా బయటకు వెళ్ళదని ఇరాన్ వాళ్ళు అంటుంటే మీరు పర్మిషన్ ఇచ్చేదేంటి, మేం బయటకు వెళ్తాం, మేం మిగతా కంట్రీస్ షిప్స్ ని కూడా బయటకు తీసుకువెళ్తాం అని యుఎస్ వాళ్ళు అంటున్నారు. ఇది జరుగుతున్న థీమ్ చాలా టైం పాటు కంటిన్యూ అవుతుంది. యుఎస్ కి పెద్ద మొత్తంలో నష్టం, ఇరాన్ కి నష్టం. యుఎస్ నష్టాన్ని అయితే తీర్చుకోగలదు, చాలా పెద్ద కంట్రీ ఏదో రకంగా, కానీ ఇరాన్ దాన్ని మోయలేదు. ఎందుకంటే యుఎస్ వాళ్ళు కూడా ఇంకో పక్క నుంచి బ్లాక్ చేశారు షిప్స్ వెళ్లకుండా. కాబట్టి ఇరాన్ వాళ్ళ ఓపిక అయితే నశిస్తున్నట్లు మనకు అర్థమవుతుంది. యుఏఈకి సంబంధించిన ఫ్యూజైరా వెరీ ఇంపార్టెంట్ ఆయిల్ ఫెసిలిటీ మీద డ్రోన్ తో దాడి చేశారు. అందులో 3 ఇండియన్స్ కూడా ఇంజూర్ అయ్యారు. దీని మీద నరేంద్ర మోడీ గారు కూడా రెస్పాన్స్ ఇస్తూ సివిలియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన దాడి జరగద్దు, యుఏఈ మీద జరిగిన దాడిని ఖండిస్తున్నారనేలా అప్డేట్ చేస్తూ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ని కొంచెం పీస్ఫుల్ గా ఉంచండి, గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ స్టెబిలిటీకి అది అవసరం అనేలా చెప్తున్నారు. ఏదన్నా మాటల ద్వారా డిప్లొమసీ ద్వారా తేల్చుకోండి అని. బట్ అది జరగదు. ఇది ఒక నెవర్ ఎండింగ్ వార్ లా అలా కంటిన్యూ అవుతూ వెళ్తుందా? యూజువల్ గా అయితే అలా వెళ్ళినా మార్కెట్ పెద్ద పట్టించుకునేది కాదు. కానీ అక్కడ స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ క్లోజ్ లో ఉంది. దాన్ని ఎలా బయటకు తీసుకురావాలో ట్రంప్ కూడా అర్థం కావట్లేదు. అందుకే ఇంత టైం పీరియడ్ పడుతుంది. 3 రోజుల్లో ఎండ్ చేద్దాం అనుకున్న వార్ 30 రోజులు కాదు, 60 రోజులు కాదు, 70 రోజుల సైడ్ పరిగెడుతూ ఉంది. ఫిబ్రవరి 27th 28th స్టార్ట్ అయిన వార్ మార్చ్ 27, 28 అయిపోయింది, ఏప్రిల్ 27, 28 అయిపోయింది, మే 27, 28 కూడా అయితే ఇంత టైం పీరియడ్ పాటు గ్యాప్ ఉంటే మన దగ్గర ఉంటున్న ఆయిల్ రిజర్వ్స్ అయిపోతుంటే, స్పెషల్లీ ఆయిల్ కంటే కూడా గ్యాస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ మనకి ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో కామన్ మ్యాన్ కూడా కండిషన్ ఇలా పెరుగుతూ ఉంటే ధరలు పెరుగుతాయి కమింగ్ టైమ్స్ లో అనేది మైండ్ లో పెట్టుకొని అన్నెసరీగా అప్పులకి ఎక్కువ వెళ్ళొద్దు. ఏదైనా పెద్ద పెద్ద ఖర్చులు పెట్టాలనుకుంటుంటే కొంత ఆగండి, కొంత ఆలోచించండి. ఏదైనా భారీగా కొనాలనుకుంటున్నా, ఈ సేల్ అనో అదనో ఇదనో ఏదైనా ఖర్చు పెట్టాలనుకుంటున్నా, అప్గ్రేడ్ చేయాలనుకుంటున్నా, లావిష్ గా ఏదైనా మూవ్ చేయాలనుకుంటున్నా ఆగండి. ఎమర్జెన్సీ ఫండ్స్ ని మినిమం ఒక 6 నుంచి 12 నెలల ముందు మెయింటైన్ చేయండి. దాని తర్వాత విషయం మిగతావి. బ్యాంకులో మీ దగ్గర ఎంత డబ్బులు ఉంది, లిక్విడ్ గా మీ దగ్గర ఎంత డబ్బులు ఉంది, స్టాక్ మార్కెట్ లో కూడా కాదు, లిక్విడ్ గా మీ దగ్గర ఎంత ఉందో చూసుకోండి. ఒకవేళ ధరలు పెరిగి ప్రెసెంట్ అవుతున్న ఖర్చులు పెరుగుతున్నా మనం కంగారు పడే స్టేజ్ లోకి వెళ్ళకూడదు. సిచ్యువేషన్ అక్కడ ఎప్పుడు క్లియర్ అవుతుందో తెలియని పరిస్థితి కాబట్టి చూసి ఖర్చు పెట్టుకోండి. గతంలో కొంత ఎక్కువ ఖర్చులు ఉంటున్నా దాన్ని తగ్గించుకొని 3-4 నెలల పాటు ఇక్కడి నుంచి ఈ యుద్ధం ఎండ్ అయింది, క్లియర్ అయింది అనేంత వరకు ఖర్చుల్ని కంట్రోల్ చేసుకొని కమింగ్ టైమ్స్ లో ఖర్చులు పెరిగి దాన్ని ఎలా సర్దుకోవాలనే దానిపైన ఆలోచన పెట్టండి. పెట్రోల్, డీజిల్ ధరలు, గ్యాస్ ధరలు ఇంకా పెరుగుతాయనే ఒక క్వశ్చన్ మార్క్స్ కూడా మార్కెట్ లో ఉన్నాయి. కాబట్టి ఆఫ్టర్ ఎలక్షన్స్ స్లోగా అన్నిటి ధరల్ని కూడా పెంచుతాయి. దీనికి మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. అండ్ మార్కెట్ విషయానికి వస్తే చెప్తూనే ఉన్నాను, ఆ యుద్ధం, ఆ న్యూక్లియర్ డీల్ దగ్గర, స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర, ఈ రెండింటి దగ్గర ఎవరు వెనక్కి తగ్గినా వాళ్ళ పరువు పోయినట్టే. కాబట్టి అదే రకంగా ఏదైనా డీల్ జరుగుతుందా అనేది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ప్రతిసారి అది ట్రంప్ సైడ్ నుంచి, ఇరాన్ సైడ్ నుంచి ఒక ఫెయిల్యూర్ లానే ఉంది. అండ్ మన వాళ్ళు చాలా మంది గ్లోబల్ గా చాలా మార్కెట్లు పెరుగుతున్నాయి. లైక్ సౌత్ కొరియా మార్కెట్ లో ఆల్ టైమ్ హై దగ్గర ఉన్నాయి, ఇతర ఏషియన్ మార్కెట్స్ పెరుగుతున్నాయి, యుఎస్ మార్కెట్స్ ఆల్ టైమ్ హై దగ్గరే ఉన్నాయి, ఇండియన్ మార్కెట్ లో వీక్ గా ఉన్నాయి, గ్లోబల్ మార్కెట్లు చాలా బాగున్నాయని ఎలా అభిప్రాయపడుతున్నారు. అక్కడ పెట్టుబడి చేస్తుంటే పోయిండేది ఇండియన్ మార్కెట్లు ఎందుకని? రాంగ్ ఏం కాదు, ఎందుకంటే వాళ్ళ పెరిగాయి, మంది పెరగలేదు. కారణం అర్థం చేసుకోవాలి. ఏఐ బూమ్ ఇంతలా ఉంటుందన్న విషయం 6 నెలల క్రితం, సంవత్సరం క్రితం ఈ లెవెల్లోకి ఎలివేట్ అవుతుందన్న విషయం ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా నెలల క్రితం ఏఐ ఇది బబుల్ అని, అంతకు మించి వెళ్ళదనేలా అనుకున్న వాళ్ళు ఈ రీసెంట్ టైమ్స్ లో ఏఐ లో వస్తున్న అప్డేట్స్, ఏఐ లో వస్తున్న డెవలప్మెంట్స్, అసలు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఒక 3-4 నెలల్లో ఏం జరుగుతుందని గెస్ట్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళింది. కాబట్టి ఆ ఏఐ లో వస్తున్న పెట్టుబడులు చాలా రంగాల్ని స్ట్రాంగ్ గా మూవ్ చేస్తున్నాయి. ఆ రంగాలు ఏవి ఇండియాలో లేవు. సో చాలా కంట్రీస్ ఏఐ బూమ్ లో పైకి స్ట్రాంగ్ గా పెరుగుతుంటే సెమీ కండక్టర్స్ కానీ, చిప్స్ కానీ, దానికి కావాల్సిన ర్యామ్, డేటా సెంటర్స్, వీటన్నిటి ఒక ఎకో సిస్టమ్ లో, నాట్ జస్ట్ ఏఐ కంపెనీ, దాని చుట్టూ ఉంటున్న ఎకో సిస్టమ్ లో చాలా కంపెనీస్ గ్రో అవుతుంటే మన ఇండియా మాత్రం ఏఐ కారణంగా థ్రెట్ ని ఫీల్ అవుతూ ఐటీ కంపెనీల్లో ఫాల్ ని చూసింది. దీంతో ఓవరాల్ సినారియో అంతా ఏఐ ఇతర కంట్రీస్ కి అడ్వాంటేజ్ గా, మనకి అగెనిస్ట్ గా మారింది. ఇదొకటైతే ఇప్పుడు రీసెంట్ గా యుఎస్ ఇరాన్ క్రైసిస్ తో ఆయిల్ రిలేటెడ్ గా ప్రైస్ పెరగడం కూడా ఇండియా మీద భారం పెట్టింది. కానీ ఇవాళ వచ్చిన రిజల్ట్స్ లో ఒక్కసారి మ్యారికో నెంబర్స్ మీకు వీక్ గానే ఉంటాయి. కానీ ఒకసారి కాన్ఫరెన్స్ కాల్ మేనేజ్మెంట్ ఏం మాట్లాడిందో వినండి. దాన్ని కూడా కాదు, ఒకటే వినాలనుకుంటే కేఈఐ ఇండస్ట్రీస్ వాళ్ళు ఏం చెప్పారో వినండి. 7% దగ్గరగా స్టాక్ ఇవాళ నెంబర్స్ ఇచ్చినప్పుడు పడింది. తర్వాత మేనేజ్మెంట్ ఇచ్చిన గైడెన్స్ మార్జిన్ రిలేటెడ్ గా, వాల్యూమ్స్ రిలేటెడ్ గా, గ్రోత్ రిలేటెడ్ గా వెరీ స్ట్రాంగ్ గా ఉంది. యాక్చువల్లీ మిడిల్ ఈస్ట్ కారణంగా రా మెటీరియల్ దగ్గర నుంచి
సప్లై చైన్ ఇష్యూస్ వీటన్నిటి పరంగా వాళ్ళ బిజినెస్ లో ఎదుర్కొంటారేమో, హర్డిల్స్ ఎదుర్కొంటారేమో అనుకుంటే స్ట్రాంగ్ గ్రోత్ రిలేటెడ్ గా వాళ్ళు అప్డేట్స్ చేస్తున్నారు. వెరీ ఇంట్రెస్టింగ్ అప్డేట్. KEA ఇండస్ట్రీస్ ఒక్క కాన్ఫరెన్స్ కాల్ వినాలనుకుంటే మేనేజ్మెంట్ వినడానికి ప్రయత్నించండి. దానికి సంబంధించిన లింక్ కూడా వీలైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. కంపెనీ స్పెసిఫిక్ గా చెప్పట్లేదు, బట్ ఇలాంటి ఎన్విరాన్మెంట్ లో కూడా ఇండియా గ్రోత్ స్టోరీ కమింగ్ టైమ్స్ లో ఎలా ఉంటుందని మేనేజ్మెంట్ చెప్తున్న మాటలు వింటున్నప్పుడు మనది వీక్ స్టోరీ అయితే కాదు ఫర్ షూర్. ఎస్, స్ట్రాంగ్ గా గ్రో అవ్వకపోయిండొచ్చు, వాళ్ళంతలా పెరుగుండకపోయిండొచ్చు. బికాస్ ఆఫ్ దట్ డైవర్సిఫికేషన్ మంచిదే. ఇన్ఫాక్ట్ ఇదే వీడియోలో, ఈ సేమ్ వీడియోలోనే వేరే కంట్రీస్ లో డబ్బులు పెట్టాలనుకుంటే ఎలాంటి మ్యూచువల్ ఫండ్స్ డైవర్సిఫైడ్ గా ఉంటున్నాయనే డేటాను కూడా మీకు ప్రెజెంట్ చేస్తాను. వేరే దేశాల్లో డబ్బులు పెట్టడం మంచిది, బట్ ఇండియా రిలేటెడ్ గా మనం పెట్టిన పెట్టుబడి వేస్ట్ అనుకోవడం మాత్రం, ప్రెసెంట్ ఉన్న రాంగ్ సిచ్యువేషన్స్ లో ఇండియన్ మార్కెట్ పెరగకపోవడానికి చూసి అనుకోవడం మాత్రం అంత రైట్ థింకింగ్ కాదు. ఎస్, డైవర్సిఫై చేయండి వేరే కంట్రీస్ లో, బట్ అలాని ఇండియాలో పెట్టడం రాంగ్ థింకింగ్ అని మాత్రం అనుకోవద్దు. బ్యాలెన్స్డ్ గా ఉంచండి పోర్ట్ఫోలియోని. ఇండియన్ మార్కెట్ లో గోల్డ్ అండ్ ఇతర కంట్రీస్ రిలేటెడ్ గా కూడా ఎమర్జెన్సీ ఫండ్ ని మార్కెట్ లో లింక్ చేయకుండా ఫిక్స్డ్ డిపాజిట్ లోను, లిక్విడ్ ఫండ్స్ లోను, లిక్విడ్ బీస్ లైక్ ETF లోను ఉంచి పెట్టండి. అండ్ మార్కెట్ పడుతుంటే మాత్రం రీసెంట్ టైమ్స్ లో బాగా పడి వెళ్ళిన లెవెల్ ఉంది కదా, అంటే రీసెంట్ లో ఉంది కదా 23,550, అది ఇంపార్టెంట్ గా గమనించాలి. అండ్ 20-డే మూవింగ్ యావరేజ్ 23,950 దగ్గర ఉంది. ఇది వాళ్ళ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి దాని పైకి వచ్చే క్లోజ్ అయింది. క్లోజింగ్ ఇంపార్టెంట్. సో 20-డే మూవింగ్ యావరేజ్ కూడా నియర్ గానే ఉంది. అక్కడి నుంచి కూడా కింద పడుతుంటే 23,550 మార్కెట్ రిలేటెడ్ గా రీసెంట్ గా వెళ్ళిన లో. అండ్ నిన్న FIS మార్కెట్ లో కొన్నారనుకున్నాం కదా, దాంట్లో బ్లాక్ డీల్స్ ఉన్నాయి. ఇవాళ FIS 3,600 కోట్ల దగ్గరగా మార్కెట్ లో సెల్ చేశారు విత్ 88% నెట్ షార్ట్స్ ఇన్ ద మార్కెట్. సో FIS యాక్టివిటీ ఏం మారలేదు, నిన్నటిది వన్ టైం యాక్టివిటీగా చూడాలి. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న ఎంటైర్ డేటాని సింప్లిఫై చేస్తూ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎఫర్ట్స్ పెట్టామని మీరు అనుకుంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ IT ఎంప్లాయీస్ రిలేటెడ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కనిపిస్తుంది. కాగ్నిజెంట్ వాళ్ళు కమింగ్ టైమ్స్ లో 15,000 జాబ్స్ దగ్గరగా 12 నుంచి 15,000 జాబ్స్ దగ్గరగా గ్లోబల్ గా తీస్తారని, ప్రధానంగా ఇండియాలో తీస్తారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇదేం అఫీషియల్ గా వచ్చిన అనౌన్స్మెంట్ కాదు, మల్టిపుల్ సోర్సెస్ మనీ కంట్రోల్ వాళ్ళకి చెప్పారని. వరల్డ్ వైడ్ గా వీళ్ళు ఈ డెసిషన్ తీసుకుంటున్నట్టు. వీళ్ళ దగ్గర ఆల్మోస్ట్ 3,57,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అందులో 2,50,000 మంది దగ్గరగా ఇండియా రిలేటెడ్ గానే ఉన్నారు. ప్రెసెంట్ చాలా ఇండస్ట్రీస్ స్టాఫ్ రిలేటెడ్ గా డెసిషన్స్ మారుస్తున్నాయి. ఇందులో భాగంగా రీసెంట్ టైమ్స్ లో TCS వాళ్ళు, యాక్సెంచర్, HCL టెక్ అండ్ ఒరాకిల్ వాళ్ళు వాళ్ళ ఎంప్లాయీస్ రిలేటెడ్ గా కొంత కట్ అయితే తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ కాగ్నిజెంట్ వాళ్ళు కూడా ఇందులో భాగంగానే ఇలా ఎంప్లాయీస్ రిలేటెడ్ గా గ్లోబల్ గా కట్ తీసుకోబోతున్నారనే ఒక ఆర్టికల్ మనకి మనీ కంట్రోల్ లో కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇవాళ డెలివరీ స్టాక్ పడిందా? కారణం అమెజాన్ వాళ్ళు వాళ్ళ ఓన్ డెలివరీ సర్వీసెస్ ని వాళ్ళ కోసమే కాదు ఇతర కంపెనీస్ కోసం కూడా లాంచ్ చేస్తున్నట్టు అప్డేట్ చేశారు. డెలివరీ వాళ్ళకి సుమారుగా 60% దగ్గరగా రెవెన్యూ ఈ అమెజాన్ అండ్ ఈ-కామర్స్ వెబ్సైట్స్ నుంచే వస్తుందని, ఇప్పుడు డైరెక్ట్ గా వాళ్ళే కొరియర్ సర్వీసెస్ ని కంప్లీట్ గా హ్యాండ్స్ లోకి తీసుకుంటే అది వాళ్ళ కోసమే కాదు ఇతర కంపెనీస్ కోసం కూడా తీసుకుంటే అడ్వాంటేజ్ డెలివరీ రిలేటెడ్ గా పోతుందని మార్కెట్ ఆలోచిస్తూ ఇవాళ స్టాక్ లో మనకు కొంత ప్రెషర్ అయితే కనిపించింది. ఇదేనే కాదు, క్విక్ కామర్స్ స్పేస్ లో కూడా అమెజాన్ వాళ్ళు అగ్రెసివ్ గా పుష్ చేస్తున్నట్లు కనిపిస్తుంది. ఇన్ఫాక్ట్ ఒకప్పుడులా కాకుండా అమెజాన్ యాప్ ఓపెన్ చేయగానే అమెజాన్ నౌ 5 minutes లో వస్తాం, 10 minutes లో వస్తాం, 50% డిస్కౌంట్, స్టార్టింగ్ లో కొంత డీప్ పాకెట్స్ తోనే మార్కెట్ లో డిస్కౌంట్స్ ఆఫర్స్ పేరుతో మార్కెట్ షేర్ గెయిన్ అయ్యేలా వాళ్ళు పెద్ద పెద్ద సిటీస్ లో ట్రై చేస్తున్నట్లయితే క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇలా కానీ వాళ్ళు క్విక్ కామర్స్ స్పేస్ లో కానీ ఎక్కువగా గ్రో అవ్వాలని ప్రయత్నిస్తే మాత్రం అది బ్లింకిట్ అండ్ స్విగ్గీకి సంబంధించిన ఇన్స్టామార్ట్ వాళ్ళ షేర్ ని అంటే మార్కెట్ షేర్ ని ఏమైనా బైట్ చేస్తుందా అనేది మనం చూడాలి. వెరీ ఇంట్రెస్టింగ్ అమెజాన్ డెసిషన్స్ అయితే కనిపిస్తున్నాయి క్విక్ కామర్స్ లోను అండ్ డెలివరీ స్పేస్ లో కూడా. రీసెంట్ టైమ్స్ లో స్పెషల్లీ నిన్నటి వీడియోలో కూడా ఇండియన్ మార్కెట్ల కంటే గ్లోబల్ మార్కెట్లు ఎక్కువగా పెరిగాయి, వాటిలో డబ్బులు పెట్టడం బెటర్ అనేలా చాలా మంది మన వాళ్ళ అభిప్రాయపడుతున్నారు. అలా అనుకోవడంలో రాంగ్ ఏం లేదు, ఎందుకంటే అవి చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. కానీ కంప్లీట్ గా మీరు ఏదైనా కంట్రీకి స్విచ్ అవుతున్నారు అనుకోండి, దట్ టు ఆఫ్టర్ ఏ బిగ్ ర్యాలీ, దెన్ మీకు ఒక క్లారిటీ అయితే షూర్ గా ఉండాలి ఆ పర్టికులర్ కంట్రీ యొక్క గ్రోత్ పరంగా. లేదు మీరు కొంత డైవర్సిఫైడ్ గా ఉండాలనుకుంటే ఇండియాలో మన డొమెస్టిక్ లో ఎంతెంత పర్సెంట్ మ్యూచువల్ ఫండ్స్ డబ్బులు పెడుతూ ఇతర దేశాల్లో కూడా కొంత మొత్తంలో డబ్బులు పెడుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఒక లిస్ట్ మీకు ఇక్కడ స్క్రీన్ ముందు ఇస్తున్నాను. మన ఇండియాలోను సపోజ్ DSP హెల్త్ కేర్ వాళ్ళు మన ఇండియాలోనూ పెడతారు, గ్లోబల్ గాను పెడతారు. అలా చాలా మ్యూచువల్ ఫండ్స్ ఇండియాలోను అబ్రాడ్ లోను పెడుతున్న మ్యూచువల్ ఫండ్స్ ఒక లిస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఆ మ్యూచువల్ ఫండ్ ఏ కంపెనీస్ లో పెడుతుంది, ఏ స్పేస్ లో ఉంటుంది, లాస్ట్ లో ఉంటున్న రిటర్న్స్ ఎలా ఉన్నాయి, అది యావరేజ్ తో పోలిస్తే ఎలా ఉంది, ఎక్స్పెన్స్ రేషియో ఎలా ఉంది, ఈ డీటెయిల్స్ అన్నిటి ఒకసారి చెక్ చేసుకోండి. బట్ ప్యూర్లీ ఒక కంట్రీకి ఎవరైనా ఫోకస్ చేయాలనుకుంటే వితౌట్ ఏ డైవర్సిఫైడ్ ఐడియా, దెన్ మీకు ఒక ఫుల్ పిక్చర్ ఆ పర్టికులర్ కంట్రీ యొక్క గ్రోత్ రిలేటెడ్ గా ఉండాలి. ఇండివిజువల్ గా కంట్రీస్ ని ఫోకస్ చేసే ETFలు ఉంటాయి, మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. బట్ అలా చేస్తున్నారంటే మాత్రం ఫుల్ పిక్చరే మీకు ఐడియా ఉండాలి. లేదంటే డైవర్సిఫైడ్ గా ఉంటున్న ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ ని మేబీ మీరు ఆల్రెడీ కూడా ఇన్వెస్ట్మెంట్ ఆర్ పెట్టుబడి చేస్తుండొచ్చు.
ఉండొచ్చు. సో మీరు ఆల్రెడీ ఓవర్సీస్ ఈక్విటీస్ లో కూడా ఇండైరెక్ట్ గా ఇన్వెస్ట్ అయి ఉండొచ్చు. లైక్ పరాగ్ పరిక్ ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ ఉంది, అది ఆల్రెడీ ఓవర్సీస్ లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటుంది 11% దగ్గరగా. సో ఎవరైనా ఆల్రెడీ ఇలాంటి మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి చేస్తున్నా ఆర్ ఈవెన్ చేయాలనుకుంటున్నా, ఇండియాలో ఎంత డబ్బులు పెడుతున్నాయి, అబ్రాడ్ లో ఎంత పెడుతున్నాయి అన్న డేటా మీకు హెల్ప్ అవుతుందని మీకు షేర్ చేస్తున్నాను. ఇప్పుడు షేర్ చేసిన డేటా మీకు వాల్యుబుల్ గానే అనిపించిందా? అలా మీకు అనిపిస్తే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఎన్బిసిసి గురించి మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు గమనించారా, మార్కెట్ కొంత వీక్ గా ఉన్న ఈ స్టాక్ గ్రీన్ లో ముగిసింది. దీనికి కారణం వీళ్ళకి మల్టిపుల్ ఆర్డర్స్ లభిస్తున్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఒడిశా దగ్గర నుంచి, కెనరా బ్యాంక్ దగ్గర నుంచి, ఐఎం వాళ్ళ దగ్గర నుంచి, నవోదయ వాళ్ళ దగ్గర నుంచి ఇలా మల్టిపుల్ ఆర్డర్స్ 176 crore 28 lakhs విలువ చేసే ఆర్డర్స్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ గా లభిస్తూ ఉండడం ఈ కంపెనీ బిజినెస్ పరంగా మంచిగానే చూడాలి. నెక్స్ట్ బిహెచ్ఎల్ వాళ్ళకి ఒక ఇంపార్టెంట్ ఆర్డర్ వచ్చింది. 1251 crores విలువ చేసే ఆర్డర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి గెలుచుకున్నారని. ఇది గ్రౌండ్ బేస్డ్ మిసైల్ ఎలెంట్ సిస్టమ్స్ GBMES అంటారు, దీని రిలేటెడ్ గా లభించిన ఆర్డర్ అని. దీంతో వీళ్ళు రాడార్ డిటెక్షన్ ని ఎన్హాన్స్ చేయడమే కాదు, కమ్యూనికేషన్ ఇంటర్సెప్ట్ అండ్ ఎయిర్ డిఫెన్స్ రిలేటెడ్ గా కూడా ఈ పర్టికులర్ సిస్టమ్ కారణంగా ఎన్హాన్స్మెంట్ మన ఇండియన్ ఆర్మీకి దొరుకుతుందని, ఇది కమింగ్ టైమ్స్ లో మన ఇండియన్ ఆర్మీకి వీళ్ళు సప్లై చేయబోతున్నారని బిహెచ్ఎల్ వాళ్ళు అప్డేట్ చేశారు. కేపీ ఎనర్జీ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఇండియాకి సంబంధించిన ఫస్ట్ మేక్ ఇన్ ఇండియా విండ్ టర్బైన్ 4.2 మెగావాట్ విండ్ టర్బైన్ ని ఇన్స్టాల్ చేశారని. సౌత్ గుజరాత్ లో రెన్యూబుల్ ఎనర్జీ రిలేటెడ్ గా వీళ్ళకి ఇంపార్టెంట్ మైల్ స్టోన్ అనేలా, బికాస్ ఇది ఒక మేక్ ఇన్ ఇండియా ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 4.2 మెగావాట్ లో. దీంతో హైయర్ ఎఫిషియన్సీ అండ్ అవుట్పుట్ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ జనరేషన్ రిలేటెడ్ గా వీళ్ళు ఫర్దర్ బిజినెస్ ఎక్స్పాండ్ అవుతున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. ఆల్సో ఎన్హెచ్పిసి వాళ్ళు 250 మెగావాట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ని అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ లో కమిషనింగ్ చేశారని. యాక్చువల్లీ టోటల్ గా 2000 మెగావాట్ రిలేటెడ్ గా ఉంటున్న ప్రాజెక్ట్ అన్నమాట. ఇది యూనిట్ 4 250 మెగావాట్ ది, ఇది ప్రెసెంట్ కమిషనింగ్ చేస్తున్నట్టు. సో టోటల్ గా ఇప్పుడు 2000 మెగావాట్ లో 4 యూనిట్స్ దగ్గరగా ఆపరేషనల్ అయ్యాయి, అంటే 1000 మెగావాట్ దగ్గరగా ఆపరేషనల్ అయ్యాయి. రెస్ట్ ఆఫ్ ద కెపాసిటీస్ ని కమింగ్ టైమ్స్ లో యాడ్ చేస్తారు. ఎన్హెచ్పిసి బిజినెస్ పరంగా మంచి విషయంగానే చూడాలి. ఇన్నోవేటర్స్ ఫెకాడ్ సిస్టమ్స్ వీళ్ళకి రిలయన్స్ ఇండస్ట్రీస్ దగ్గర నుంచి 85 కోట్లు విలువ చేసే ఆర్డర్ లభించిందని ఇలా చెప్తున్నారు. ఈ కంపెనీయే 330 కోట్లు విలువ చేసే కంపెనీ. వీళ్ళకి అనంత విలాస్ ప్రాజెక్ట్ బీకేసీ ముంబైలో నిర్మిస్తున్న ప్రాజెక్ట్ కోసం ఫెకాడ్ వర్క్స్ కోసం వీళ్ళకి 85 కోట్లు విలువ చేసే ఆర్డర్ లభించిందని రిలయన్స్ వాళ్ళ దగ్గర నుంచి నెక్స్ట్ 1 year లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని చెప్తున్నారు. ఫెకాడ్ వర్క్స్ అంటే మీకు బిల్డింగ్ ముందు ఇలాంటి స్ట్రక్చర్స్ కనిపిస్తుంటాయి కదా, డిజైన్స్ గా, ఇలా డిజైన్స్ గా ఉంటున్న వాటినే ఫెకాడ్స్ అంటారు. హోప్ మీకు ఒక ఐడియా వచ్చిందని. ఫోర్స్ మోటార్స్ వాళ్ళు ఒక కొత్త ట్రావెలర్ ఎన్ రేంజ్ ని వెహికల్ ని లాంచ్ చేశారు. యూజువల్ గా మీరు ఫోర్స్ ఇలాంటి వెహికల్స్ ని బయట ట్రావెలింగ్ లో చూస్తుంటారు కదా, చిన్న టూర్స్ కానీ ట్రిప్స్ కానీ వెళ్తున్నప్పుడు ఈ వెహికల్స్ లోనే తీసుకెళ్తూ ఉంటారు. ఈవెన్ అంబులెన్సెస్ గా కానీ, స్కూల్ బసెస్ గా కానీ, ఈవెన్ డెలివరీ రిలేటెడ్ గా కూడా ఈ పర్టికులర్ వెహికల్ ని యూజ్ చేసుకోవచ్చని, కమర్షియల్ వెహికల్ రేంజ్ లో కూడా యూజ్ అవుతుందని కొత్త వెహికల్ రిలేటెడ్ గా లాంచ్ ని ఫోర్స్ వాళ్ళు చేస్తున్నారు. రీసెంట్ గా నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అప్డేట్ చేసిందా. ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ వాళ్ళు దాని అండర్ లో వీళ్ళు ఎలిజిబిలిటీని సంపాదించారని, బ్యాటరీ రీసైక్లింగ్ అండ్ ప్రీషియస్ మెటల్ రికవరీ రిలేటెడ్ గా ఎక్స్పాన్షన్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్నట్టు. ఈ రీసెంట్ గా గవర్నమెంట్ ప్రకటించిన క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ లో వీళ్ళకి ఇన్సెంటివ్ దొరుకుతుందని, ఈ వేస్ట్ తోనే కాదు హై వాల్యూ మినరల్ రికవరీ రిలేటెడ్ గా కూడా వీళ్ళ ఫోకస్ పెడుతున్నట్టు ఎకో రీసైక్లింగ్ లిమిటెడ్ వాళ్ళు అప్డేట్ చేశారు. దీంతోనే స్టాక్ ఇవాళ 5% దగ్గరగా పెరిగి ఈవెన్ ఈ మార్కెట్ ఇంత వీక్ గా ఉంటున్నా మంచిగా క్లోజ్ అయింది. కానీ గుర్తుంచుకోవాలి, సుమారుగా 100 రూపాయల నుంచి 1000 రూపాయల దగ్గరగా విత్ ఇన్ ద షార్ట్ పీరియడ్ పెరిగి మళ్ళీ 250 వరకు పడి ఇప్పుడు మళ్ళీ 470 వరకు వచ్చింది. చాలా చిన్న కంపెనీ, 900 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ. వోల్టాలిటీ కొంత హెవీగా ఉంటుంది. అండ్ లేహర్ ఫుట్వేర్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు వాళ్ళ కెపాసిటీ 5 times పెంచుతున్నారు. వాళ్ళ న్యూ కుండ్లీ ఫెసిలిటీ ఎక్స్పాండ్ చేసుకొని ఇప్పుడు ప్రెసెంట్ 1 lakh pairs per month దగ్గరగా వీళ్ళు వాళ్ళ ఫుట్వేర్ ని ప్రొడ్యూస్ చేస్తుంటే అది 5 lakh pairs per month కి ఎక్స్పాండ్ చేసుకోవాలని చూస్తున్నట్టు. స్పోర్ట్స్ అథ్లీజర్ ఫుట్వేర్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలని ఆలోచిస్తున్నట్టు ఇప్పుడు న్యూ గా అప్డేట్ చేస్తున్నారు. డిసిఎం శ్రీరామ్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు వాళ్ళకి సంబంధించిన తెలంగాణలో ఉన్న ల్యాండ్ ని 70,65,00,000 అమ్మారు. సుమారుగా 5 ఎకరాల ల్యాండ్ అది. రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మోకిలా విలేజ్ లో ఉన్న ఈ ల్యాండ్ ని రియాలిటీ కంపెనీకి అమ్మి ఆ డబ్బుల్ని గెయిన్ అయినట్లు డిసిఎం శ్రీరామ్ వాళ్ళు చెప్తున్నారు. ప్రాబబ్లీ డబ్బులు బిజినెస్ లో పెట్టి గ్రో చేసే అవకాశం ఉంది, ఆర్ డివిడెండ్ నెక్స్ట్ ఇస్తున్న డివిడెండ్ లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంది. అండ్ మేక్ మనీ ఆర్గానిక్స్ గురించి మాట్లాడుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది, కొంత జాగ్రత్తగా గమనించాలి. మనందరికీ తెలుసు నానో ఫర్టిలైజర్స్ రిలేటెడ్ గా ఎలాంటి మార్జిన్స్ అండ్ బిజినెస్ రిలేటెడ్ గా ఎలాంటి ఆపర్చునిటీ ఉందని. ఆ పర్టికులర్ సెగ్మెంట్ లో నానో ఫర్టిలైజర్స్ ఒక మ్యానుఫాక్చరింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. దీంతో వీళ్ళు నానో డిఏపి, నానో ఎన్పికే అండ్ నానో జింక్ ఈ ఫర్టిలైజర్స్ రిలేటెడ్ గా మ్యానుఫాక్చరింగ్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. సనంద్ ప్లాంట్ ఉంది కదా గుజరాత్ లో, ఆ ప్లాంట్ లో వాళ్ళ సబ్సిడరీ ఎంసీఎన్ఎల్ ద్వారా వీళ్ళు ప్రొడక్షన్ చేస్తారని, అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఏం రిక్వైర్మెంట్ లేదని, ఆల్రెడీ కెపాసిటీస్ ఉన్నాయని, అప్కమింగ్ ఖరీఫ్ సీజన్ లో
లోపు ఆ నానో ఫర్టిలైజర్ రిలేటెడ్ గా మార్కెట్ లోకి వెళ్తారనేలా అప్డేట్ చేస్తుండడం స్టాక్ ఇవాళ 11% దగ్గరగా పెరిగింది. అండ్ నెక్స్ట్ ఈఎంఎస్ వీళ్ళకి 143 crore 80 lakhs చేసే సీవర్ నెట్వర్క్ ప్రాజెక్ట్ వారణాసిలో లభించిందని, ఇది యూపీ జల్ నిగమ్ లో భాగంగా వీళ్ళకి ఈ ప్రాజెక్ట్ లభించినట్టు, నెక్స్ట్ 24 months లో ఇది ఎగ్జిక్యూట్ చేస్తారని ఈ 144 crore ఆర్డర్ రిలేటెడ్ గా అప్డేట్ చేస్తున్నారు. నైబుందా వాళ్ళ సబ్సిడరీ 12 crore 58 lakhs చేసే ఆర్డర్ మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారని, నెక్స్ట్ 42 months లో జిఏఎస్ సర్వే మ్యాపింగ్ డిజిటల్ నెట్వర్క్ డేటా ప్రిపరేషన్ రిలేటెడ్ గా 33 kV సబ్స్టేషన్ టు ఎండ్ కన్స్యూమర్ పాయింట్స్ బిజినెస్ పై వీళ్ళు సర్వీస్ ని ఇస్తారనేలా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ డైనకాన్ సిస్టమ్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 750 crore 82 lakhs చేసే ఆర్డర్ ఆర్బీఐ డేటా సెంటర్ క్లౌడ్ ఇన్ఫ్రా సెగ్మెంట్ లో లభించిందని, ఇది ప్రైవేట్ క్లౌడ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా వీళ్ళకి ఆర్బీఐ దగ్గర నుంచి డేటా సెంటర్ బిజినెస్ పరంగా లభిస్తున్న ఆర్డర్ అని, ఇది 5 years ప్రాజెక్ట్ బట్ బిగ్ ప్రాజెక్ట్ కదా, ఆల్మోస్ట్ వీళ్ళ మార్కెట్ క్యాపిటలే 1300 కోట్ల దగ్గరగా ఉంటుంది. కానీ ఇవాళ 12% దగ్గరగా కంపెనీ పెరిగింది బికాస్ ఆఫ్ దిస్ లార్జ్ ఆర్డర్ 751 crore దగ్గరగా మెగా ఆర్డర్ వస్తూ ఉండడం డేటా సెంటర్ బిజినెస్ క్లౌడ్ ఇన్ఫ్రా రిలేటెడ్ గా స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది. నెక్స్ట్ ఆఫ్కాన్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి 373 crore విలువ చేసే ఈపీసీ ఆర్డర్ మల్టిపుల్ ఆర్డర్స్ ఏప్రిల్ నెలలో లభించాయని, అర్బన్ ఇన్ఫ్రా మెట్రో ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఈ ఆర్డర్స్ లభించినట్టు ఏప్రిల్ నెలలో లభించిన ఆర్డర్స్ రిలేటెడ్ గా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. దీంతో వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ 31,500 crores కి చేరుకుంది. ఇంట్రెస్టింగ్ ఆర్డర్ గ్రోత్. ఏప్రిల్ నెలకు సంబంధించిన వెహికల్ సేల్స్ డేటా FADA వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు. ఫాడా అంటే ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్. వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం టోటల్ వెహికల్ సేల్స్ ఏప్రిల్ నెలలో 13% దగ్గరగా పెరిగాయని, అందులో చూస్తే 2 wheeler 13% పెరిగిందని, కమర్షియల్ వెహికల్స్ 15% పెరిగిందని, ప్యాసింజర్ వెహికల్ 12% పెరిగిందని, మోస్ట్ ఇంపార్టెంట్ ట్రాక్టర్ సేల్స్ 23% దగ్గరగా ఇయర్ ఆన్ ఇయర్ లో పెరిగాయని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. సో స్ట్రాంగ్ గా ట్రాక్టర్ సేల్స్, తర్వాత కమర్షియల్ వెహికల్స్, తర్వాత 2 wheeler అండ్ ఫైనలీ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్ లో గుడ్ గ్రోత్, డబుల్ డిజిట్ లో గుడ్ గ్రోత్ మనకి ఏప్రిల్ నెలలో కూడా వెహికల్ సేల్స్ జరిగినట్లు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇన్సూరెన్స్ సెక్టార్ లో 100% FDI ని రీసెంట్ టైమ్స్ లో గవర్నమెంట్ అలో చేసిందా? అన్ని కంపెనీలకు కాదు, ఒక ఎల్ఐసి దగ్గర మాత్రం 20% లిమిట్ పెట్టారు. రెస్ట్ అన్ని కంపెనీస్ లో కూడా IRDAI అప్రూవల్ తో 100% వరకు ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. దీని రిలేటెడ్ గా మనకు అప్డేట్స్ ఉన్నాయి కదా. బట్ ఇవాళ రెడ్ బాక్స్ రిలేటెడ్ గా పబ్లిష్ అవుతున్న డేటా ప్రకారం ఫైనాన్స్ మినిస్ట్రీ LIC, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ రిలేటెడ్ గా రివ్యూ చేస్తూ ఉందని, నెక్స్ట్ 3 నుంచి 5 సంవత్సరాల్లో వీళ్ళ ఎఫిషియన్సీని పెంచి వీళ్ళ ఫైనాన్సెస్ ని స్ట్రెంథన్ చేసి గ్రోత్ రిలేటెడ్ గా వీళ్ళు స్ట్రాంగ్ గా పరుగులు పెట్టేలా ప్రభుత్వం ప్రణాళికల్ని రూపొందిస్తున్నట్టు, మంచిగా మీ మార్కెట్ షేర్ ని పెంచుకోండి, మొత్తం ఇన్సూరెన్స్ ని ఎక్కువ మందికి తీసుకువెళ్ళండి, లాసెస్ ని తగ్గించుకోండి, న్యూ ప్రొడక్ట్స్ ని లాంచ్ చేయండి, టెక్ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేయండి, కస్టమర్ సర్వీస్ పెంచుకోండి, ఇవి గవర్నమెంట్ చెప్తున్నట్టు రెడ్ బాక్స్ వాళ్ళు చెప్తున్నారు. నిజంగా వీటిని విని LIC వాళ్ళు, ఓరియంటల్ వాళ్ళు, జనరల్ ఇన్సూరెన్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా మంచి మంచి పాలసీలను తీసుకొస్తూ మంచి సర్వీసులను ఇస్తూ పాలసీ కొన్న తనకే లాభం ఉండేలా మంచి లాభాలతో కానీ, ఈవెన్ ప్యూర్ టర్మ్ పాలసీలు రిలేటెడ్ గా కానీ తక్కువ ప్రీమియం తో ఎక్కువ బెనిఫిట్స్ ఉండేలా మన వాళ్ళకి పాలసీలను అందిస్తే, ప్రజలకు పాలసీలను అందిస్తే ఆటోమేటిక్ గా వీళ్ళ బిజినెస్ గ్రో అవుతుంది. ప్రైవేట్ కంపెనీలకి పోటీ పడేలా వీళ్ళ ప్రైజింగ్ అండ్ క్వాలిటీ ఉంటే డెఫినెట్లీ వీళ్ళ బిజినెస్ గ్రో అవుతాయి. లెట్స్ సీ అలాంటి స్టెప్స్ కమింగ్ టైమ్స్ లో ఈ కంపెనీస్ తీసుకుంటాయని. నెక్స్ట్ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ పూనావాలా ఫిన్కాప్. ఇక్కడ మీరు గమనిస్తే రెవెన్యూ క్వార్టర్ ఆన్ క్వార్టర్ అండ్ ఇయర్ ఆన్ ఇయర్ లో గ్రో అయింది. ఇది ఒకటనే కాదు, అసెట్ క్వాలిటీ బెటర్ అయింది. గ్రాస్ అండ్ నెట్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ తగ్గాయి. ఏఈఎం లో స్ట్రాంగ్ అప్టిక్ కనిపిస్తుంది ఇయర్ ఆన్ ఇయర్ అండ్ క్వార్టర్ లో. ఓవరాల్ వెరీ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. ఈవెన్ మహేంద్ర అండ్ మహేంద్ర వాళ్ళ నెంబర్స్ ని కూడా మీరు గమనిస్తే మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ని వీళ్ళు బీట్ చేస్తూ నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ జస్ట్ రెవెన్యూ అండ్ ప్రాఫిట్, అక్రాస్ ఈచ్ కేటగిరీలో మార్కెట్ కంప్లీట్ గా ఈ నెంబర్స్ తో సాటిస్ఫై అయితే అవుతూ ఉంది. ఆటో సెగ్మెంట్స్ లో వీళ్ళ SUV వాల్యూమ్స్ 20% దగ్గరగా పెరిగి ఇప్పుడు వీళ్ళు నెంబర్ 1 SUV ప్లేయర్ గా ఉంటున్నారు. రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ SUV ట్రెండ్ మనకి కనిపిస్తున్నదే, బట్ దాంట్లో మార్జిన్ ఎక్స్పాన్షన్ కనిపించడం, స్ట్రాంగ్ ఎగ్జిక్యూషన్ క్యాపబిలిటీస్ అర్థమవుతున్నాయి. లైట్ వెయిట్ కమర్షియల్ వెహికల్స్ కానివ్వండి, ఫార్మ్ ఎక్విప్మెంట్ రిలేటెడ్ గా కూడా, మీన్స్ ట్రాక్టర్స్ రిలేటెడ్ గా కూడా గుడ్ గ్రోత్ అండ్ మార్కెట్ షేర్ ఒక గెయిన్ అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గుడ్ సెట్ ఆఫ్ నెంబర్స్. నెక్స్ట్ మ్యారికో నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. మ్యారికో నెంబర్స్ వైజ్ గా అంత ఎక్స్ట్రాడినరీగా ఏం లేవు. ఆన్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ కొంత డ్రాప్ కనిపిస్తుంది, ఆన్ ఇయర్ కొంత గ్రోత్ కనిపిస్తున్నా. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ కి నెంబర్స్ బిలోనే ఉన్నాయి. దీంతో స్టాక్ కూడా పడింది ఇనిషియల్ గా, బట్ లేటర్ మేనేజ్మెంట్ ఇస్తున్న అప్డేట్స్ లో కమింగ్ టైమ్స్ లో వీళ్ళ బిజినెస్ గ్రోత్ రిలేటెడ్ గా వాళ్ళు మంచిగా మాట్లాడడం, మీన్ FY27 రిలేటెడ్ గా వాళ్ళ గైడెన్స్ ఇండియన్ వాల్యూమ్ గ్రోత్ పరంగా, ఇంటర్నేషనల్ బిజినెస్ పరంగా, ఆపరేటింగ్ ప్రాఫిట్ అండ్ రెవెన్యూ గ్రోత్ పరంగా స్ట్రాంగ్ గైడెన్స్ FY27 రిలేటెడ్ గా ఇస్తూ ఉండడం మార్కెట్ పాజిటివ్ గా తీసుకుంది. అదే నేను మీకు మార్కెట్ అనాలిసిస్ లో కూడా చెప్పాను, నెంబర్స్ కంటే కూడా గైడెన్స్ ఇక్కడ బాగుంది. నెక్స్ట్ ఓల్డ్ టైమ్ స్టాక్ ఇవాళ చూసారా 20% దగ్గరగా పడింది. కేవలం రా మెటీరియల్ కాస్ట్లు పెరిగిపోవడం, కాపర్, అల్యూమినియం ప్రైజెస్ భారీగా పెరిగేసరికి వీళ్ళ ఆపరేషన్స్ లో అది క్లియర్ గా కనిపిస్తుంది. నెట్ ప్రాఫిట్ కి ఇంపాక్ట్ చేసింది. ఈవెన్ సేల్స్ లోనూ కొంత డ్రాప్ ఉంది,
బట్ మార్జిన్ స్ట్రాంగ్ గా హిట్ అయ్యాయి. దీంతో ప్రాఫిటబిలిటీ హిట్ అయింది. ట్రాన్స్ఫార్మర్స్ సెక్టార్ లో ఆఫ్టర్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ తర్వాత స్ట్రాంగ్ గా బిజినెస్ రిలేటెడ్ గా ఇంపాక్ట్ ని గురవుతున్న కంపెనీగా ఈ నెంబర్స్ తో ఓల్డ్ ట్యాంప్ రిలేటెడ్ గా నెంబర్స్ మార్కెట్ ని ఫియర్ కి గురి చేస్తూ ఉండడమే స్టాక్ లో వస్తున్న సెల్లింగ్ ప్రెషర్ కి కారణం. బట్ కాపర్ అల్యూమినియం ప్రైజెస్ భారీగా పెరగడం ఈవేళ నెంబర్స్ లో మనకి ఇంపాక్ట్ పడుతూ స్టాక్ ప్రైస్ లో ఇంపాక్ట్ కనిపించింది. ఓవరాల్ నెంబర్స్ ప్రాఫిట్ 51% డ్రాప్ అయింటుంది. బట్ గమనిస్తే రెవెన్యూ కేవలం 1% డ్రాప్ ఆన్ ఇయర్ లో. మరి 1% రెవెన్యూ డ్రాప్ కి 51% ప్రాఫిట్ డ్రాప్ ఎందుకైందంటే చెప్పాను కదా, మార్జిన్ లో సివియర్ ప్రెషర్. సింపుల్ గా చెప్పాలంటే Q4 లో వాళ్ళ ఎంటైర్ రెవెన్యూలో కేవలం కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్స్ 39% ఉంటున్నాయి. మార్జిన్స్ వాళ్ళు ప్రెసెంట్ 2023 జూన్ లో ఏ లెవెల్స్ లో అయితే ఉన్నాయో ఆ లెవెల్స్ కి లోయెస్ట్ లెవెల్స్ కి ఫాల్ అవుతూ ఉండడమే, 13% లెవెల్స్ కి ఫాల్ అవుతూ ఉండడం ఇవాళ స్టాక్ లో ఈ సెల్లింగ్ ప్రెషర్ ని మనం చూస్తున్నాం. సరే మరి నేను ఉండనా, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.